వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నా పేరు రాజు. బులెటిన్లో హెడ్లైన్స్. ప్రతి నియోజకవర్గంలో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత కోచింగ్ ఇస్తాం. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. వైద్య పరికరాల నియంత్రణపై 2న అవగాహన సదస్సు. బాచుపల్లి గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రాంగణంలో నిర్వహణ. దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు. ఎస్టీ వర్గీకరణపై ప్రకటన చేయకుంటే హైదరాబాద్ను దిగ్బంధిస్తాం. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరిక. డీటెయిల్స్లోకి వెళ్తే, కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట కార్పొరేషన్ పరిధిలో సుమారు 300 మందికి నాణ్యమైన కోచింగ్ ఇవ్వనున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. వచ్చే నెల 5వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు కార్పొరేషన్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. కోచింగ్ అనంతరం వారికి అవసరమైన మెటీరియల్ ఉచితంగా అందిస్తామని ఆమె తెలిపారు. కాంట్రాక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు మొన్నటి వరకు కోర్టులో నడుస్తున్న సందర్భంలో పెండింగ్లో ఉన్న అంశం ఈ 91,000 ఉద్యోగాలలో 11,000 ఉద్యోగాలను ఫిలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం. మిగతా 80,000 ఉద్యోగాలు అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకొని కూడా ఖాళీ లేకుండా ఉండాలని అన్ని ఫిలప్ చేయాలని ఆలోచనతో 80,000 ఉద్యోగాలను డిక్లేర్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎవరు చేయలేరు, గతంలో కూడా ఎవరు చేయలేరు ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద నంబరు ప్రభుత్వ ఉద్యోగాలను. దానికి కూడా చాలా కారణాలు, అంటే 8 సంవత్సరాల నుండి ఎందుకు ఫిలప్ చేయలేదు, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, రకరకాల మాటలు మాట్లాడుతున్న సందర్భంలో జోనల్ సిస్టమ్ని సెట్ చేయాలి. జోనల్ సిస్టమ్ సెట్ చేసిన తర్వాత మనందరికీ తెలుసు, అది రాజ్యాంగ సవరణ కావాలంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రావాలి. దాన్ని బేస్ చేసుకొని అన్నీ కూడా క్లియర్ చేసుకొని ఏ జిల్లా పోస్టులు ఆ జిల్లాకి, ఏ జోనల్ ఆ జోనల్కి వచ్చేటట్టు చేసి ఈరోజు అన్ని ఉద్యోగాలు ఫిలప్ చేయాలన్న ఆలోచనతో చేసిన కార్యక్రమంలో 80,000 ఉద్యోగాలలో ఏ జిల్లా ఆ జిల్లాకి ఇచ్చే 90% వరకు ఆ జిల్లాకే పోయేటట్టు, 95%. దాంట్లో భాగంగా మా అందరికి ఒక ఆదేశం ఇచ్చారు కేసీఆర్ గారు. ఉద్యోగాలు అనగానే కోచింగ్ సెంటర్స్ అనేది ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు నిరుద్యోగస్తులందరూ. ఆ ఇబ్బంది లేకుండా మనమే స్థానికంగా ఎవరికి అనుకూలంగా ఎట్లా ఉంటే అట్లా కోచింగ్ అనేది ఏర్పాటు చేయండి, గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో తప్పకుండా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఇప్పటికే చాలా నియోజకవర్గాలలో స్టార్ట్ చేయడం, చాలా వరకు కంప్లీట్ అవుతున్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే గ్రూప్ 1, 2, 3, 4, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ కూడా. సో వీటన్నిటిని అంచెల వారీగా హైదరాబాద్ మహానగరం మరో వైద్య జాతీయ స్థాయి సదస్సుకు వేదిక కానుంది. ఆల్ ఇండియా డ్రగ్ కంట్రోల్ అధికారులకు మెడికల్ పరికరాల నియంత్రణపై జూలై 2న బాచుపల్లి గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రాంగణంలో ఈ సదస్సు జరగనుంది. కార్యక్రమంలో వైద్య రంగంలోని అతిరథ మహారాజులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు జి కోటేశ్వరరావు తెలిపారు. కరెక్ట్ అండి. మీకు డివైస్ నియంత్రణ గురించి అవగాహన సదస్సు ఇస్తాం. దాని తర్వాత మీరు రిప్రజెంటేషన్ ఇస్తారు గవర్నమెంట్. నాకు మొన్న వినోద్ కుమార్ సార్ దగ్గర పోయినప్పుడు కోటేశ్వరరావు, నేను ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్. నా మిత్రులు నిచ్చనమెట్ల గురుమోహన్ గారు జాయింట్ సెక్రటరీ, అండ్ ఎస్ ఉమాశంకర్ గారు ఈసీ కమిటీ మెంబర్తో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తెలంగాణ బ్రాంచ్ మరియు డిసిఓ ఇండియా డ్రగ్స్ కంట్రోల్ ఫోరం అండ్ పల్లవి బానోత్ మెమోరియల్ ట్రస్ట్ అండ్ నైపర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారి సంయుక్తంగా ఆల్ ఇండియా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్కి మెడికల్ డివైజెస్ రూల్స్ మీద 2 రోజుల వర్క్షాప్ అవగాహన సదస్సు 2వ తారీఖు 3వ తారీఖు జూలై రోజు గోకరాజు మంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బాచుపల్లి వారి ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి 25 రాష్ట్రాల ప్రతినిధులు డ్రగ్ ఇన్స్పెక్టర్స్, వర్కింగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ డెలిగేట్స్గా అటెండ్ అవుతూ ఉన్నారు. వారికి 2 రోజుల్లో ఈ ప్రోగ్రాంలో మొదటి రోజు
వాళ్ళకు అవగాహన సదస్సులు ఉంటాయి. రెండవ రోజు సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్లో మెడికల్ డివైజెస్ తయారీదారి కర్మాగారాల విజిట్ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమం 2వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు గౌరవ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా శ్రీ బి పార్థసారథి రెడ్డి గారు రాజ్యసభ మెంబర్, మరియు శ్రీ ఎస్ రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే నారాయణపేట హాజరు కానున్నారు. మరియు సువేన్ ఫార్మాస్యూటికల్స్ అధినేత శ్రీ వెంకట్ శాస్త్రి గారు, నైపర్ డైరెక్టర్ శ్రీమతి శశిబాలా సింగ్ గారు, ఫార్మెక్జిల్ మాజీ డైరెక్టర్ జనరల్ శ్రీ అప్పాజీరావు గారు కూడా దీనికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా చింతకాని మండలాన్ని ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నాగులవంచలో దళిత బంధు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్లో జిల్లా కలెక్టర్ గౌతమ్, ఇతర అధికారుల పనితీరు చాలా బాగుందని ఆయన కొనియాడారు. ఎకరాలు అందరికి పడుతున్నాయి. రైతు బంధు పెట్టినప్పుడు కూడా ఇట్లనే ఆలోచన చేశారు. ఇది అయ్యేదా పెట్టేదా, ఇంతమంది రైతులకి ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున 6 నెలలకు ఒకసారి చొప్పున 10,000 రూపాయలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఇస్తారంటే ఈ సీజన్ తో కలిపి 57,540 కోట్ల రూపాయలు కేవలం రైతు బంధు కార్యక్రమానికి రైతులకి ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారిది మాత్రమే ఈ సందర్భంగా తెలియదు. ఎవరి వల్ల సాధ్యమైంది? చాలా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనకు అప్పులు రాకూడదని, మన డబ్బులు రావాల్సిన డబ్బుల్ని నొక్కి పట్టాలని, ఈ ప్రాజెక్టులు ఆగిపోవాలని, రైతు బంధు దళిత బంధు లాంటి ప్రాజెక్టుల్ని మనం చేయకూడదనే ఉద్దేశంతో చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. అయినా సరే మొక్కవోని దీక్షతోని కేసీఆర్ గారు పట్టుబట్టి మన తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్న రాష్ట్రంలో స్వపరిపాలనలో మన ఆదాయంతో మన స్కీములు నడుపుకునే పరిస్థితి ఇవాళ మనం చేసుకుంటున్నాం. మన కష్టంతో ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ప్రజలు, రైతులు, దళితులు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ఆగేది కాదు. దీంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో ఫస్ట్ ఇయర్ 100 లబ్ధిదారులకు ఇచ్చాం. ఆ 100 మంది లబ్ధిదారులకు కూడా అందరికి కూడా ప్రాజెక్టు మరి అందరికీ కూడా గ్రౌండ్ అవుతా ఉన్న యూనిట్లన్నీ గ్రౌండ్ అవుతున్నాయి. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాద్లోని కొత్తపేట బీజేఆర్ భవన్లో అపాయింట్మెంట్ పీఎం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు పార్లమెంట్లో బిల్లు పెట్టకపోవడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. జూలై 2-3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని హాజరవుతున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేయకుంటే హైదరాబాద్ను దిగ్బంధిస్తామని ఆయన హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడతారో ఆ విషయాన్ని స్పష్టం చేసి ప్రధానమంత్రి గారు జాతీయ కార్యవర్గ సమావేశంలో హైదరాబాద్లో పాల్గొనాలి. స్పష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వర్గీకరణ విషయంలో నిర్దిష్టమైన ప్రకటన వచ్చే వరకు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్, బండి సంజయ్ గారు చొరవ తీసుకోవాలి. అట్లా చొరవ తీసుకోకపోతే మాత్రం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే 2-3 తారీఖుల్లో ఖచ్చితంగా మాదిగ జాతి రోడ్డెక్కుతుంది. హైదరాబాద్ నగరాన్ని అవసరం ఉంటే దిగ్బంధం కూడా చేస్తుంది. ఈ విషయంలో మాదిగ జాతి రోడ్డెక్కే పరిస్థితులు వస్తే మాదిగ జాతి హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేసే నిర్ణయం తీసుకుంటే దాని పరిణామాలు ఖచ్చితంగా జాతీయ కార్యవర్గ సమావేశం మీద పడక తప్పదు. దాని ప్రతిఫలం, దాని మూల్యం చూడక తప్పదు, అనుభవించక తప్పదు అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. ఇకపోతే మేము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఆయన ప్రధానమంత్రి కాకముందే
హైదరాబాద్కు వచ్చినప్పుడు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. 2014 ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన గౌరవ నరేంద్ర మోడీ గారు షెడ్యూల్ కులాల వర్గీకరణ బీజేపీ అధికారులకు వస్తే తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి వర్గీకరణకు అనుకూలంగా ఉంటానని చెప్పినప్పుడు గౌరవ పెద్దలు వెంకయ్య నాయుడు గారి సాక్ష్యం, గౌరవ పెద్దలు దత్తాత్రేయ గారి సాక్ష్యం, గౌరవ సోదరులు ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి సాక్ష్యం. ఇప్పుడు మేము గుర్తు చేసేది ఏముందంటే వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం కొర్రీలు పెడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధుపై కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 1,50,00,000 ఎకరాలకు రైతు బంధు సాయం అందుతుందని ఆయన అన్నారు. ఈ రైతు బంధుకు అర్హత పొందినటువంటిదిగా మనం గుర్తించడం జరిగింది. ఇది మన రాష్ట్రంలో మనం చేస్తున్నటువంటిది. తెలంగాణ రాష్ట్రంలో మన మానాన్ని మనం చేసుకుపోతున్నాం. ఇంత బాగా చేస్తున్నప్పటికీ కూడా అభినందించాల్సింది పోయి గతంలో చాలా గొప్పలు పలికినటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు, సాక్షాత్ ప్రధానమంత్రి గారు వాళ్ళ సొంత రాష్ట్రాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ భారత రైతాంగానికి చేస్తున్నది ఏమీ లేదనేటువంటిది ఇప్పటికి పలుమార్లు రుజువు అయిపోయింది. 2022 నాటికి ఈ దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 7 ఏళ్ల క్రితం ప్రకటించినాడు మోడీ గారు. 7 ఏళ్ల క్రితం ప్రకటించి ఇవాళకి 0. పెట్టుబడి ఖర్చులు 2 అంతలైన తప్పిస్తే ఆదాయం పెంచింది ఏమి లేదు. ఎరువుల ధరలు అనూహ్యంగా పెంచడం జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరల్ని అనూహ్యంగా పెంచడం జరిగింది. యాంత్రీకరణ చేసుకునేటువంటి రైతులకు ఈ యొక్క పెట్టుబడి భారం పెరిగింది. స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లను యథాతథంగా అమలు చేస్తామని చెప్పి అది చేయకుండా C2+50 అనేటువంటి ఫార్ములాను అమలు చేయాలి. గతంలో కూడా నేను వివరించి చెప్పిన C2+50 అనేటువంటి ఫార్ములాను అమలు చేయాల్సింది పోయి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా పక్కకు తీసేసి నామమాత్రంగా సిఫార్సులు అమలు చేస్తున్నామంటే చేస్తున్నాం అనిపించేటట్లు చేసి దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది రైతుల్ని మోసం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇంతకు మించిన దగా ఉండదు. స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ఏం చెప్పింది, C2+50 ఏం చెప్పింది, దాన్ని యథాతథంగా అమలు చేసి మేము చేస్తున్నామంటే దానికి ఒక ప్రామాణికత. అది చేయకుండా దానికి వక్ర భాషలు చెప్పి మీకు వచ్చింది చేసి మేము చేస్తున్నామంటే ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి పెద్ద మనిషిని అవమానించడం, భారత రైతాంగాన్ని అవమానించడం. అదేవిధంగా దేశంలో 50 రకాల పంటలు ఉన్నాయి, వ్యవసాయ పంటలు. అందులో 23 రకాల పంటలకు మాత్రమే కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటించిన మద్దతు ధరలో కూడా 25% మొత్తానికి మాత్రమే కొనుగోళ్లకు సంబంధించినటువంటి అనుమతులు ఇస్తూ మిగతా 75% కొనుగోళ్లు పట్టించుకోకుండా అన్ని రకాల పంటలు చేతులు ఎత్తేయడం జరుగుతుంది. వ్యవసాయ కొత్త చట్టాలను తీసుకొని వచ్చి రైతుల గొంతుకోయాలని చూసిండ్రు. విపరీతమైనటువంటి ఆందోళన దేశవ్యాప్తంగా ధికార స్వరం వచ్చి ఆందోళన వచ్చి కనివిని ఎరగనటువంటి పోరాటం జరిగిన తర్వాత తోక ముడిచి వెనక్కి తీసుకొని చట్టాలను మళ్ళీ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి దైన్య స్థితి ఏర్పడింది ప్రధానమంత్రి గారికి. రైతు బంధు పెట్టుబడిని అందుకుంటున్నటువంటి కర్షకులకు అందరికీ వాళ్ళ కుటుంబాలకు నిన్న తొలి రోజు 19,98,000 మంది రైతులకు 17,73,000 ఎకరాలకు సంబంధించి మొదటి రోజు 586 కోట్ల రూపాయలని వాళ్ళ ఖాతాలలో జమ చేయడం జరిగింది. రెండవ రోజు 16,32,000 మంది రైతులకు 24,68,000 24.68 ఎకరాలకు 1,234 రూపాయలు రెండవ రోజు జమ చేయడం జరిగింది. ఈ 2 రోజుల్లో మొత్తంగా 36,30,000 మంది రైతులు 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే కవర్ అయినారు. అదేవిధంగా భూమి వచ్చేసి 36,41,000 ఎకరాలు 2 రోజులకే. అంటే కొంతమంది ఈసారి చెప్పిన దురభిప్రాయాలు చేస్తాం. రైతు బంధు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి పడుతుంది. రైతు బంధు మొత్తానికి మొత్తం ఒక 250 కోట్లు మినహా మొత్తం రైతు బంధు డబ్బులంతా కూడా జమ అయ్యేది 10 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకే. గుంట నుంచి 10 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకే మొత్తం రైతు బంధు అంతా కూడా జమ అవుతుంది. అందులో 5 ఎకరాల లోపు ఉండేటువంటి వాళ్ళే 92.5% ఉన్నారు మొత్తం భూమిలో. 1,50,00,000 ఎకరాలకి ఇలా మనం రైతు బంధు ఇస్తూ ఉంటే అందులో 92.5% సన్న చిన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు. అంటే 2 రోజులకి ఇచ్చినటువంటి మొత్తమే 36,30,000 మందికి ఇస్తే అందులో 36,41,000 ఎకరాలు ఉంది కేవలం 2 రోజులకి ఇచ్చినటువంటి రైతు బంధులో.
సో ఈ విషయాల్ని గమనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ గత 8 విడతలలో 50,448 కోట్ల రూపాయల రైతు బంధు మనం ఇచ్చి రాష్ట్రంలో రైతులందరూ కూడా రైతు బంధు వారోత్సవాల సంబరాలు జరుపుకునేటువంటి సంగతి కూడా మనం చూస్తున్నాం ఇటీవలి కాలంలో. ఇప్పుడు 9వ విడత ఇచ్చేటువంటి రైతు బంధులో 65 లక్షల మందికి 7,508 కోట్లు అందనున్నాయి. రెండో రోజు ఇవాళ పూర్తయిపోయింది. మొత్తం రైతు బంధుకు అర్హులైనటువంటి రైతుల జాబితా ఈసారికి ఈ సీజన్కు 68,10,00,000 మంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం ఎల్లులో విద్యార్థులు గ్రామస్తులతో కలిసి హైస్కూల్ గేటుకి తాళాలు వేశారు. బడులు ప్రారంభం నుండి స్కూల్లో ఉపాధ్యాయులు లేక అవస్థలు పడుతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం మధ్యాహ్న భోజనానికే తాము స్కూల్కి వస్తున్నామంటూ అధికారులపై వారు మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్లో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం ఆందోళన పోరాటాలకు అర్హుతులై దేశాయి బీడీ ఫ్యాక్టర్లు BLTUలో చేరారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముద్రకోల ఆంజనేయుల సమక్షంలో వారు చేరారు. ఈ సందర్భంగా లింగన్నపేట టెలిఫోన్ బీడీ సెంటర్లో బీడీ ఫ్యాక్టర్లు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చాటన్ తదితర కార్మికులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మూల వేతనం మీద వేతన ఒప్పందం యాజమాన్యం చేసుకోవాల్సి ఉంది. కాబట్టి కిందటి వేతన ఒప్పందము ఏప్రిల్ 30 తారీఖు నాడు ముగిసింది. కాబట్టి తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం పక్షాన ఏప్రిల్ 9వ తారీఖు నాడు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగినది. ఆ తర్వాత యాజమాన్యం దిగిరాకపోతే జూన్ 4-5 తేదీల్లో కామారెడ్డిలో జరిగినటువంటి రాష్ట్ర మహాసభల సందర్భంగా జూన్ 25వ తారీఖు నుండి భవిష్యత్ ఆందోళన కార్యక్రమం చేస్తామనేది ప్రకటించిన తర్వాత ఎట్టకేలకు యాజమాన్యం దిగేసి వచ్చి జూన్ 21వ తారీఖు నాడు బీడీ కార్మిక సంఘాలకు చర్చలకు పిలవడం జరిగినది. కాబట్టి ఈ చర్చలు సఫలమయ్యాయి, చర్చలు జయప్రదమయ్యాయి. బీడీ కార్మికులకు ఉన్న వేతనం మీద అదనంగా 3 రూపాయలు పెంచడం అనేది జరిగినది. బీడీ ప్యాకర్లకు ఉన్న వేతనం మీద 2,800 రూపాయలు పెంచడానికి యాజమాన్యం అంగీకరించింది. బీడీ చాటన్ బట్టి తదితర కార్మికులకు 1,500 వేతనము పెంచడానికి యాజమాన్యం అంగీకరించింది. కాబట్టి ఏదేమైనా బీడీ ప్యాకింగ్, బట్టి, చాటన్ కార్మికుల ఐక్య ఫలితంగానే ఇవాళ బీడీ యాజమాన్యం దిగేసి వచ్చి వేతన ఒప్పందం చేసుకోవడం జరిగినది. పోరాడి సాధించినటువంటి కార్మికులందరికీ కూడా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం పక్షాన విప్లవ జయజయలు తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తితోటి భవిష్యత్తులో కూడా ఎలాంటి విద్యార్థులకు చదువు కన్నా ముందు క్రమశిక్షణ అవసరమని కైకలూరు ఎమ్మెల్యే ధూలం నాగేశ్వరరావు అన్నారు. పిల్లలకు టచ్ ఫోన్ ఎంత దూరంగా ఉంచితే వారికి అంత మేలు జరుగుతుందని, ఈ దిశగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముదినేపల్లి సహాయుత స్కూల్లో ఎంఈఓ నరేష్, ఎంపీపీ రామ్శెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల స్థాయి అమ్మఒడి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు ఎంపీపీ రామ్శెట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. జెడ్పీటీసీ ఈడే వెంకటేశ్వరమ్మ, వైసీపీ మండల అధ్యక్షుడు మోట్రు ఏస్ బాబు తదితరులు పాల్గొన్నారు. నిజం ఉన్నప్పటికీ కానీ తల్లిదండ్రులు ఎవరు కానీ ఉపాధ్యాయులు ఎవరైనా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
కోవిడ్ మహమ్మారి నుండి ఈ యొక్క విద్యా రంగంలోకి వెళ్ళినటువంటి స్కూల్స్కి వెళ్ళినటువంటి బిడ్డలు ఎక్కడ చదివారు, అలాగే ఉపాధ్యాయులు ఎక్కడ పాఠాలు చెప్పారు, చెప్పేటువంటి పరిస్థితి ఎక్కడుంది, బిడ్డను పంపిస్తే కరోనా వస్తుందేమోనటువంటి ఒక రకమైన భయం. ఉపాధ్యాయులు కూడా స్కూల్కి వెళ్తే మనకేమవుతుంది అనేటువంటి వాళ్ళ భయం. అలాంటి భయంతోనే బ్రతికిన మనం మన బిడ్డల్ని మనం జాగ్రత్త చేసుకోవడంలో న్యాయం ఉంది, అవసరం ఉంది, ఆలోచన చేయాలి. కానీ అనేది తల్లిదండ్రులు మాత్రం బాధ్యత తీసుకోవాల్సింది. తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటే ఈ రోజున విద్యా విధానంలో ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవడం లేదు అనడానికి ఆస్కారం లేదు. దానికి కారణం మా నాయగారు చెప్పినట్లుగా పూర్వకాలంలో ఒకరోజు స్కూల్కి ఎక్కొడితే రెండో రోజున నువ్వు ఎందుకు రాలేదు అని వాడికి తొడపక్షం పెట్టేవాడు. లేదు సరిగా చదవకపోతేనో హోంవర్క్ చేయకపోతేనో గొడవ చేయించేవాడు. లేదు అల్లరి చేస్తుంటేనో బెత్తం దెబ్బలు 2 బెత్తం దెబ్బలు వేసేవాడు. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కబ్జా చేశారని, అధికారులు నిర్ధారించిన భూములను రైతులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హక్కింపేట, అచ్చంపేటలో భూములు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. కాగా ఈటెలకు చెందిన హేచరీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంలో ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మద్దతు తెలిపారు. పాదయాత్రలో భాగంగా ఉపాధ్యాయుల ఆందోళనకు మద్దతు పలికారు. పాఠశాలలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పాఠ్య పుస్తకాలు అందించాలని డిమాండ్ చేసి యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. విద్యాశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు నిర్ణయం చేయాలి. విద్యాశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలను పాఠ్య పుస్తకాలు వెంటనే సరఫరా చేయాలి. ఉపాధ్యాయుల ఐక్యత మేము కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను మెరుగుపరిచారు. ఇది బులెటిన్లో న్యూస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.